అందరికీ నమస్తే అండి. సో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ సన్నద్ధం ఏ విధంగా ఉంది? సో సైనికులు అంటే పాకిస్తాన్ సైనికులు ఆల్రెడీ అలర్ట్గా ఉన్నారు, బార్డర్లో ఉన్నారని మనం చెప్పుకున్నాం. ఇండియా సైనికులు కూడా సరిహద్దుల్లో అలర్ట్గా ఉన్నారని చెప్పుకున్నాం. ఈవెన్ పంజాబ్ ప్రాంతంలో అయితే వ్యవసాయం చేస్తున్న రైతులను కానీ ఆ ప్రాంతంలో సరిహద్దు గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఇండియన్ ఆర్మీ తరలిస్తోంది. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము అని అంటోంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా యుద్ధ సన్నద్ధతలో భాగాలు. ఈవెన్ పాకిస్తాన్ సైన్యం అయితే అంచనా వేస్తోంది, వాళ్ళైతే ముందుగా కాల్పులు కూడా జరుపుతున్నారు కొన్ని ప్రాంతాల్లో, వీళ్ళు ఎదురు కాల్పులు జరుపుతున్నారు. అది చిన్న చిన్న ఘటనలు. సో అఫీషియల్గా ఆ దేశం కానీ ఈ దేశం కానీ ఇంకా యుద్ధంలో తలబడట్లేదు. అయితే తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, రాడార్ వ్యవస్థలు అమరుస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మన భారతదేశం ఒక అడుగు ముందుకేసి ఏం చేసిందంటే వార్ఫేర్ వ్యవస్థలను ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను అమర్చిందనమాట. వాటిని మోహరించింది. దీనివల్ల ఏం జరుగుద్దంటే ఇవి మన దగ్గర 50 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు సొంతంగా. సో వీటి యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆర్మీ వైమానిక దళాలు ఉంటాయి. సో వాళ్ళు యుద్ధం చేసినప్పుడు యుద్ధ విమానాలు వాడి మన గగనతలంలోకి వచ్చారనుకోండి, వాటికి కొన్ని సిగ్నల్స్ అందాల్సి ఉంటుంది, శాటిలైట్ సిగ్నల్స్ అందాల్సి ఉంటుంది. ఆ సిగ్నల్స్ ఆధారంగానే అవి పనిచేస్తాయి. అవి మన మీద అటాక్ చేయడానికి సన్నద్ధమవుతాయి. సో అవి పని చెయ్యకుండా, వాటికి సిగ్నల్స్ అందకుండా, వాటికి శాటిలైట్ సిగ్నల్స్ కూడా ఏమీ అందకుండా నియంత్రించడానికి అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే పాకిస్తాన్ యొక్క ఈ సైనిక యుద్ధ విమానాలు ఏవి పని చేయకుండా ఉండడానికి వార్ఫేర్ వ్యవస్థలను భారతదేశం అమర్చి సరిహద్దుల్లో తిప్పుతోంది. ఇది చాలా కీలకం అనుకోవచ్చు యుద్ధంలో భాగంగా. సో అంటే దీన్ని ఏమంటారంటే పాక్ మిలిటరీ విమానాల లక్ష్యాలు దెబ్బ కొట్టడం. వాళ్ళు పలానా టార్గెట్ చేసుకొని అక్కడ యుద్ధం చేయాలనుకుంటారు, ఒక విమానం తీసుకొచ్చి అక్కడ ఏదో చేయాలనుకుంటారు. సో వాళ్ళకి అది ఐడెంటిఫై కాకుండా, వాళ్ళకి మన లక్ష్యాలు దొరకకుండా చేస్తున్నారనమాట. ఇది చాలా కీలకమైన వ్యవస్థ. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను అడ్డుకొని ఆ దేశ సైనిక పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోనాస్, బైడూస్ వంటి నావిగేషన్ వ్యవస్థలను అడ్డుకుంటాయన్నమాట. సో దీనివలన పాకిస్తాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయి, పని చేయవు. సింపుల్ అండి, మొబైల్స్ ఉంటాయి, మొబైల్లో ఉన్న దగ్గర జామర్లు ఆన్ చేశారనుకోండి, ఏమవుతుంది? మొబైల్కి సిగ్నల్ వస్తుందా? రాదు. పని చేస్తాయా? పని చేయవు. సేమ్ ఇవి కూడా అలాంటిది, విమానాలకు సిగ్నల్స్ రాకుండా అడ్డుకోవడం అన్నమాట. అది ఇప్పుడు ఇండియా సరిహద్దుల్లో చేస్తుంది. మన దగ్గర ఇటువంటి వ్యవస్థలు 50 వరకు ఉన్నాయి. 2024లోనే వీటిని తెచ్చిపెట్టుకున్నారు. అలాగే వాయుసేన రాఫెల్ యుద్ధ విమానాల్లో స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా ఈ నావిగేషన్ సిగ్నల్స్ లేకుండా చేయగలవు. అంటే మనకి యుద్ధ విమానాలను కంట్రోల్ చేయడానికి సిస్టమ్ ఉంది, అండ్ నేవీ దీనికి సంబంధించి జలాంతర్గాములను కంట్రోల్ చేయడానికి సిస్టమ్ ఉంది. పాకిస్తాన్ దగ్గర ఇవి సొంతంగా లేవన్నమాట. సో కానీ వాళ్ళు చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు. DWL-002 అండ్ జర్బా కోస్టల్ EW సిస్టమ్ వంటివి పాకిస్తాన్ వాళ్ళు చైనా నుంచి దిగుమతి చేసుకొని వాళ్ళు వాడుతున్నారు. వీటితో పాటు కమర్షియల్ జామర్లు కూడా వాళ్ళు వాడుతున్నారు అనమాట. ఇక భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్ రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు జరుగుతున్న యాజ్ ఆఫ్ నౌ అక్కడ సరిహద్దుల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అత్యంత ఉద్రిక్తతగానే ఉంది. సో ఇండియన్ నేవీ పూర్తిగా సిద్ధమయ్యారు. అంటే మళ్ళీ సాధారణంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచో, లేదంటే రక్షణ శాఖ మంత్రి నుంచి, లేదా ఈ హోంశాఖ నుంచి, ఇట్లా ఉన్నతాధికారుల నుంచి వాళ్ళ ఆదేశాల కోసం వెయిట్ చేస్తారు. ఉన్నతాధికారులేమో ఈ ప్రధానమంత్రి లేదా ఈ మంత్రుల ఆదేశాల కోసం వెయిట్ చేస్తారు. ఈ అత్యవసర సమావేశాలు నిర్వహించి ఒక ఆదేశం ఇస్తారు కదా, అప్పటి వరకు ఆగుదామని వెయిట్ చేస్తారు. సాధారణంగా ఇప్పుడు మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే, నరేంద్ర మోదీ గారు ఇంక మళ్ళీ మేము చెప్పే వరకు మీరు ఆగొద్దు, మీ డెసిషన్ మీరు తీసుకోండి అని చెప్పి అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో అధికారులు ఏం చేస్తున్నారంటే, మీరు మోహరించి రెడీగా ఉండండి, ఏ టైం ఏం జరుగుద్దో తెలియదు, పాకిస్తాన్ వాళ్ళు కనుక కొంచెం ముందుగా ఉంటే మనం చేసేయచ్చు. ఒకవేళ ఉగ్రవాద జాడలు మళ్ళీ కనిపిస్తే POKలో కావచ్చు, లేదా ఇంకా సరిహద్దు గ్రామాలు ఈ పట్టణంలో కావచ్చు, పహల్గాం, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో సరిహద్దుల్లో ఎక్కడైనా సరే ఉగ్రవాద జాడలు కనిపిస్తే అటాక్ చేద్దాం.
సో మనకి మన దేశం నుంచి మన దేశ పాలకుల నుంచి మనకు ఫ్రీ హ్యాండ్ వచ్చింది అనేటట్టు ఆర్మీ అధికారులు అండ్ ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందన్నమాట. సో పాకిస్తాన్ ఆర్మీ అయితే ఇంత స్వేచ్ఛ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కొన్ని లక్ష్యాలు నిర్దేశించి రోజుకు ఒక ప్రాంతంలో, సరిహద్దుల్లో ప్రతిరోజు ఒకే ప్రాంతంలో వాళ్ళు కాల్పులు జరపట్ల, రోజుకు ఒక ప్రాంతంలో రోజుకు ఒక జోన్లో భారత సైనికుల మీద కాల్పులు జరుపుతున్నారు. సో వీళ్ళు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 6 రోజుల పాటు అలాగే చేశారన్నమాట. సో ప్రస్తుతానికి సరిహద్దుల్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.